ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏదైతే బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అధికారం పోయిన తర్వాత అధికారం కోసము కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచిన బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం మీద వాళ్ళ మీద సుప్రీం కోర్టుకు పోయిండ్రు. బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ దాఖలు చేసిండ్రు. ఎస్ఎల్పి అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిండ్రు. ముగ్గురు వ్యక్తుల మీద తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, అటు పోతే దానం నాగేందర్ మీద స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఎస్ఎల్పి దాఖలు చేసిండ్రు. 2 పిటిషన్లను దాఖలు చేసిండ్రు. 7 మీద రిట్ పిటిషన్ వేసిండ్రు. 3 ఎమ్మెల్యేల మీద స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిండ్రు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మొత్తం మీద హైకోర్టులో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు ఏం కథ అని ఎదురు చూసిండ్రు. స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలి, సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయాలి, అసెంబ్లీ సెక్రటరీకి అట్లనే స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసిండ్రు. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిల మీద మొత్తం మీద ఇక్కడ మొన్న ఆ మధ్యలో తీర్పు వచ్చింది మనం చూసినాము. ఒకవేళ హైకోర్టులో గాని నేపథ్యంలో మేము సుప్రీం కోర్టు దాకానైనా పోతాం అనర్హత వేటు మీద అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అటు కేటీఆర్ గాని ఇంకా హరీష్ రావు గాని ఇంకా బీఆర్ఎస్ నాయకులు గాని చెప్పుడు జరిగింది. చెప్పినట్లుగానే హరీష్ రావు సుప్రీం కోర్టుకు పోయిండ్రు. సుప్రీం కోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేసిండ్రు. ఒకటి ఎస్ఎల్పి, రెండోది రెడ్ పిటిషన్. మొత్తం మీద 3 ఎమ్మెల్యేలను మినహా మిగతా 7 మంది ఎమ్మెల్యేల మీద రిట్ పిటిషన్ దాఖలు చేసిండ్రు. తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహర్ల మీద స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిండ్రు హరీష్ రావు. మొత్తం మీద దీని మీద చాలా మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు కదా కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడారు. కాకపోతే కేసీఆర్ ఆ పార్టీ మీద గెలిచిన వాళ్ళని ఈ పార్టీలకు తీసుకోను, ఆ పార్టీల మీద గెలిచిన వాళ్ళు ఈ పార్టీలకు వస్తే రాళ్లతోని కొట్టి సంపుతాము అని చెప్పేసి ఇట్లాంటి ముచ్చట్లు మాట్లాడలేదు. చెప్పింది మీరు కదా, ఒక నిబంధన ఒక సిద్ధాంతం పెట్టుకున్నది మీరు, దాని మొత్తం మీద కూనీ చేస్తున్నది మీరు. బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను నానా పూచిలాడి నానా విధాలుగా ఇబ్బందులు పెట్టి కమిట్మెంట్లకు తలొగ్గేలాగా చేసి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ మధ్యలో ఒకటి వచ్చింది భూములు లేకపోతే రిజిస్ట్రేషన్లు లేకపోతే భయపెట్టుడు అని చెప్పేసి BBB BBB ఫార్ములా ఒకటి తెర మీదకి వచ్చింది. అట్లా ఏ రాత్రి పడితే ఆ రాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించుడు రేవంత్ రెడ్డి. ఇక ఆహ్వానించిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారనే ముచ్చట్లు ఇప్పుడు తెర మీదకి వస్తా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న దానం నాగేందర్ మాట్లాడిన మాటలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిండ్రు. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కానీ లేకపోతే ఈ హైడ్రా విషయంలో కానీ దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. దానం నాగేందర్ మాట్లాడిన మాటలను బట్టి తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఒక కడియం శ్రీహరి, ఇటు పోతే అరికపూడి గాంధీ మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే కడియం శ్రీహరి ఎందుకు అసంతృప్తిలో లేరు, అరికపూడి గాంధీ ఎందుకు అసంతృప్తిలో లేరు అంటే ఇద్దరికి పదవులు వరించినాయి. కడియం శ్రీహరికి వాళ్ళ బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. ఎంపీ టికెట్ మీద గెలిచింది కడియం కావ్య, మొత్తం మీద గెలిచింది కాబట్టి ఆయన అక్కడనే కొనసాగే అవకాశం ఉంటుంది. అరికపూడి గాంధీకి ప్రధాన ప్రతిపక్షమైన ప్రతిపక్ష నాయకునికి ఇవ్వాల్సిన లెక్కలకు చిట్టాలకు సంబంధించిన పదవిని ఆయన అరికపూడి గాంధీకి అప్పచెప్పిండ్రు. అరికపూడి గాంధీ నేను కాంగ్రెస్ పార్టీలో లేను, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, దేవుని కండువా కప్పుకొన్నా అని చెప్పేసి మాట మార్చిన పరిస్థితులు మనం చూసినాం. ఇక మిగతా ఎమ్మెల్యేలు మొత్తం అంతర్మదనంలో ఉన్నారు, మేధో మదనంలో ఉన్నారు. అనవసరంగా పార్టీ మారినమా, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళమే అని చెప్పేసి మనకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి అని అనుకున్నాం. కానీ అసలుకే పుట్టి ముంచిండు రేవంత్ రెడ్డి. ఘోరమైన పరిస్థితులు మనకు క్రియేట్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ బదనామా ఇక్కడికి వచ్చినాము, పదవుల కోసం వచ్చినాము, పని కోసం వచ్చినాము, ఆ పదవులు రాలే, ఆ పని కాలే, మరి బదనామా ఈ పార్టీ మారాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి అంతర్మదనంలో పడ్డట్టు తెలుస్తా ఉన్నది మిగతా 8 మంది ఎమ్మెల్యేలు. ఇక వీళ్ళు అంతర్మదనంలో పడ్డ నేపథ్యంలో వాళ్ళు దాదాపు ముందే చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోయిన నాయకులను మళ్ళా ఎట్టి పరిస్థితులలో వాపసు వస్తే తీసుకునేది లేదని చెప్పిండ్రు. అంతకుముందు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వస్తా అని చెప్పిండు, మళ్ళీ ఇటు వచ్చిండు అటువైండు. ఇప్పుడు గద్వాల నియోజకవర్గ ప్రజలను మీ కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీ అంటే ఏ పార్టీ తెలియదు
అని చెప్పేంత పరిస్థితి ఏర్పడ్డది. అట్లా అసెంబ్లీలో వాళ్ళకు గొంత లేదు, లేచి నిలబడి మాట్లాడాల్సినంత కెపాసిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పోచారం శ్రీనివాసరెడ్డినే అది చేసుకోవచ్చు. పోచారం శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంత విలువ ఉండే, ఎంత మర్యాద ఉండే మనం అర్థం చేసుకోవచ్చు. కనీసం అసెంబ్లీలో లేచి నిలబడి మాట్లాడేంత పవర్స్ కూడా లేకుండా చేసిరు కాంగ్రెస్ పార్టీ నాయకులని అనుకోవచ్చు. ఒక రకంగా ఇట్లాంటి వాదన కూడా బయటకు వస్తా ఉన్నది. అప్పుడు టీడీపీని వదిలిపెట్టి వచ్చిండ్రు, అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి పగ సాధిస్తా ఉన్నాడు, అందుకనే వాళ్ళని 10 మందిని ఎరవేసి గాలమేసి మరి లాక్కున్నాడనే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. కమిట్మెంట్లకు పోయి అట్లా ఇట్లా అని చెప్పేసి అవి నెరవేరుస్తాం ఇవి నెరవేరుస్తాం అని చెప్పేసి మనల్ని లాక్కున్నారు. ఏ పని నెరవేర్తలేదు, మనం ఇంట్లో ఉంది ఎందుకు మళ్ళీ రిటర్న్ పోదామనే ఆలోచన చేసిన నేపథ్యంలో ఆ ఆలోచనల మీద నీళ్లు చల్లినట్టు చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సుప్రీంకోర్టుకు పోయిన సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిండ్రు. అండ్ మిగతా 7 మంది ఎమ్మెల్యేల మీద రిట్ పిటిషన్ దాఖలు చేసిండ్రు. అసలు స్పీకర్కి సెక్రటరీకి సరైన టైం తీసుకొని అనర్హత వేటు మీద సరైన చర్యలు తీసుకునేటట్లు సుప్రీంకోర్టు స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలి, ఒక టైం ఫిక్స్ చేయాలి, కంపల్సరీ అనర్హత వేటు వేయాలి. ఎందుకంటే వేరే రాష్ట్రాలలో ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి పోయిన నాయకుల మీద గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం అనర్హత వేటు వేసింది, వేసేలాగా స్పీకర్ను చర్యలు తీసుకోమని చెప్పింది. ఆ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టు దాకా పోయినరు. మొత్తం మీద ఒక ఇంటి మీద వాలిన కాకి మా ఇంటి మీద వాళ్తే ఊకునేది లేదు, సహించేది లేదు, పిట్టల్ని కాల్చినట్టు చేస్తామని మాట్లాడిన రేవంత్ రెడ్డి అది మొత్తం మీద పార్టీ ఫిరాయింపులకు తెరలేపి పార్టీ ఫిరాయింపులకు మేము వ్యతిరేకమని చెప్పేసి రాహుల్ గాంధీ అక్కడ రాజ్యాంగాన్ని పట్టుకొని పోతాడు. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మొత్తం విలీనం చేసుకోవాలి, సిఎల్పిని విలీనం చేసుకోవాలని చెప్పేసి పన్నాగాలు అన్నీ ఒకరినొకరిని లాక్కున్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అట్లున్నది. ఇంకా మేము పోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మిగతా పోదామనుకున్న నాయకుల పరిస్థితి ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. మొత్తం మీద ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు పోయినరు. సిఎల్పి 3 మంది ఎమ్మెల్యేల మీద దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహర్ల మీద, ఇటు పోతే 7 మంది మిగతా 7 మంది ఎమ్మెల్యేల మీద బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇటు పోతే గూడెం మైపాల్ రెడ్డి, కాల యాదయ్య ఇట్లాంటి ఎమ్మెల్యేల మీద రిట్ పిటిషన్ దాఖలు చేసిండ్రు. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ శనార్థి.